హాయ్ అండి. ఇవాళ నేను మీకు గోధుమ పిండి హల్వా గోధుమ పిండి ప్రసాదం చూపిస్తాను. అదే హల్వా గురుద్వారాల్లో పెడతారు కదా ప్రసాదం, సేమ్ నెయ్యితోటి అలాగే చేస్తారు. ఇక ఒక ప్లాస్టిక్ గిన్నె ఉంది కదా, దాంతో ఒక గిన్నెడే తీసుకున్నాను గోధుమ పిండి. అది కొంచెం నీళ్ళల్లో కలిపేసి ఉంచేయాలి. గోధుమ పిండి దగ్గరగాను ఉండలు లేకుండా కలిపియాలి. చూడండి, చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రసాదం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇందులో కొంచెం పసుపు వేయాలి. నేను వేసాను. కొంచెం పసుపు వేయాలి, చూపించడం మర్చిపోయాను. వేసి ఇది బాగా ఉండలు లేకుండా దగ్గరగా కలిపేసి ఇది పక్కకు పెట్టేస్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. గోధుమ పిండి ప్రసాదం గురుద్వారాల్లో ప్రసాదం ఎక్కువ శాతం చేస్తారు. నేను కొంచెం వెరైటీగా చేశాను. బాగుంటుంది హల్వా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కప్పుతోనే ఓ కప్పు నీళ్ళు, ఒక కప్పుకి కొంచెం తక్కువ పంచదార వేయాలి. అంత కప్పుడు తీసుకున్నాను గోధుమ పిండి, దానికి తక్కువ పంచదార, ఇంత వెల్తి పంచదార తీసుకున్నాను. దాంతోనే ఒక గిన్నెమో నీళ్ళు పోయాలి. పంచదార కరగాలంతే. కొంచెం ఇలా పాకం అవసరం లేదు. తీగపాకం వచ్చే ముందు తీసేయాలి. గోధుమ పిండి వేసేయాలి. కలిపి ఉంచాను కదా పక్కకి, చూపిస్తాను చూడండి. పక్కనేమో కొంచెం నెయ్యి, నూనె రెండు కరిగేసి ఉంచాను. కొంచెం నూనె వేసాను, కొంచెం నెయ్యి వేసాను. ఇగో చూడండి, పసుపు ఆ నీళ్ళలోనే కొంచెం పసుపు కలిపాను నేను. ఇగో పంచదారలో వేసాను, ఒక పిసరి పసుపు వేసాను. ఒకప్పుడు పంచదార కొంచెం వెళ్తే వేసాను, పంచదార దుక్కగా ఉందని. ఇది ఏమో కొంచెం నూనె, కొంచెం నెయ్యి. ఆ కప్పుతోనే సగానికి తక్కువ నెయ్యి నూనె కలిపి వేసాను. నూనె తక్కువ, కొంచెం నెయ్యి ఎక్కువ వేసాను. పల్లి నూనె వేయాలి, వేరే నూనె వాసన వస్తుంది. వేడికి 2 చెంచాలు నూనె అనుకోండి, మిగతాది నెయ్యి వేసాను నేను. ఇది ఇప్పుడు బాగా కరగాలి. పాకం ఏం రావక్కర్లేదు, ఉండపాకం ఏమొద్దు. ఇలా చూడండి, తీగలాగా రాకముందే తీసేయాలి ఈ పంచదార. చూడండి, పందార్లో కలిపితే ఎరుపు వచ్చేసింది మరిగి. పసుపు వేసాం కదా, పసుపు నీళ్ళు, అందుకు ఎరుపు. తీగ పాకం రాకూడదు. ఇలా అంటుతున్నదంటే బస్ గోధుమ పిండి వేసి, అదే కలిపి ఉంచాను కదా పిండి, అది వేసేయాలి. చూడండి, చూసారు కదా బాగా. ఇది ఇప్పుడు ఇంకా బాగా కలపాలి. ఇది ఆ మరిగించిన పక్కన నెయ్యి నూనె కొంచెం మరిగించి ఉంచేనే అది వేస్తూ కలపాలి. ఆ పాకంలోనే, ఆ కొన్ని నెయ్యిలోనే గోధుమ పిండి బాగా ఉడకాలి. విడివిడిగా వస్తుంది, ఇలాగ విడిగాను. ఆ ప్లాస్టిక్ తెల్ల గిన్నెతోనే కొంచెం వెళ్తే వేసాను నెయ్యి నూనె, 2 చెంచాల నూనె, మిగతా నెయ్యి కరిగించాను, వేడిగా ఉన్నది. పసుపు వేసాను, పచ్చగా వచ్చింది కొంచెం. ఇప్పుడు ఇది ఆ నూనె పంచదార పాకంలోనే ఉడకాలి. ఇది బాగా దగ్గరగా ఉడకాలి, ముద్ద అవ్వదు, ఇలాగ విడుతుంది బాగాను. మనం గోధుమ పిండి ఏం వేయక్కర్లేదు, నెయ్యి వేస్తాం కదా, అందుకు అది బాగా విడుతూ ఉంటుంది. చూడండి, గట్టి పడిపోయింది. అప్పుడే తొందరగా అవుతుంది. అడుగు అంటకుండా మనం బాగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, దగ్గరగా ఉడకాలి బాగా. మనం ఆగకుండా అలాగా ఉడికేటట్టుగా చేయాలి, కలుపుతూ ఉండాలి. మనం నెయ్యి వేస్తున్నాం కదా, చాలా బాగుంటుంది, విడివిళ్ళాడుతూ వస్తుంది. ఇది గోధుమ పిండి నెయ్యిలో వేచవచ్చు మీరు, బాగాను వేచినా పర్వాలేదు, వేచకపోయినా అలాగే వస్తుంది. ఎందుకంటే ఉడుకుతుంది బాగా నెయ్యి పందారులోని, అందుకు విడుతుంది బాగాను. కొంచెం పసుపు వేస్తే బాగుంటుంది కలరు. బాగా ఉడుకుతూ ఉండాలి. అది
ఆ పందార నెయ్యి కలుస్తూ ఉండాలి. చూసారు కదా, నెయ్యి వేసేనే అడుగు అంటదు. ఉండలు కట్టకుండా మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఉన్నది కొంచెం పోసేసాను. నెయ్యి వేసింది కనుక అడుగు అంటదు. నేను ఇత్తడిగిన్నెలో కొంచెం కరిగించి ఉంచాను ఆ చిన్న డబ్బా నెయ్యి. ఇప్పుడు దగ్గరగా తిప్పుతూ ఉండాలి. చాలా బాగుంటుంది గోధుమ పిండి ప్రసాదం. చూసారు కదా, ఇలా దగ్గరగా ఉడుకుతూ ఉంటుంది. ఆ నెయ్యి వేయడానికి తిరుగుతూ అది ఉడుకుతూ ఉంటుంది. మనం అలా ఉడుకుతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. అలా ఎప్పుడు దాకా చిక్కగా వచ్చేదో. ఇప్పుడు అది నెయ్యి వదులుతూ ఉంటుంది పిండిలో. తిప్పుతూ ఉంటే నెయ్యి బాగా వదులుతుంది. పంచదార పాకంలో వేసాం కదా, చిక్కదనం వస్తూ ఉంటుంది. చూడండి, అలా దగ్గరగా కలుపుతూను మనం దానికి ఆ నెయ్యిలోనే పందాల్లోనే బాగా గోధుమ పిండి ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. పచ్చితనం ఉండదు, ఇంకా వేగిపోతుంది దాంట్లోనే అది. అందుకు విడిగా వేచక్కర్లేదు. చూడండి, కాకపోతే ఇందులో కొంచెం నెయ్యి పడుతుంది, అందుకు నెయ్యి ఉండాలి సమంగానే. చూసారు కదా, చూపిస్తాను అయ్యాక. ఇది కొంచెం చల్లారడానికి తీసేస్తాను. చల్లారాక చూపిస్తాను మీకు. అలాగ అడుగు అంటది అన్నమాట. చల్లారిన తర్వాత దాంట్లో తీసి చూపిస్తాను. అలా వదిలేస్తే మళ్ళీ గట్టి పడిపోతుంది. ఇలా విడివిడిగా రాదు. ఇలా పోసేసాక చూపిస్తాను. చూడండి, మూకుడికి పాకం వేయడాన్ని అలా అంటదు. శుభ్రం ఉడిచేస్తాను. చూపిస్తాను చల్లారిక. చూడండి, గోధుమ ఇగో ఇలా వస్తుంది. ఇందులో జీడిపప్పు కిస్మిస్ ఏం వేయలేదు నేను. చూడండి, గోధుమ పిండి ప్రసాదం చాలా అంటే మన ప్రసాదం కింద కూడా చేసుకోవచ్చండి. చూడండి, లైక్